సో ఈరోజు టాటర్కి వచ్చేసాను 5 మినిట్లు వేసుకొని సేద్యం చేద్దామని. ఇదంతా 5 మినిట్లు చేసి ముందు సేద్యం పెట్టేశారు. డోజర్ బండితో కొట్టించారు వాళ్ళ లోపలికి. ఇది కూడా బాగా పడింది. సో 9 మినిట్లు వేసుకొని ఇంకా కత్తిరి వేసుకొని కొట్టేస్తున్నాను మొత్తం యాసి పెట్టేసి. ఇలా 5 మినిట్లు చేసుకున్నప్పుడు సో పాపించుకున్నా కానీ ఇట్లా 9 మినిట్లు చేసుకున్నాము చాలా మేలు. అసలు భూమి కూడా బాగా లెవెలింగ్ వచ్చేస్తుంది. సో 5 మినిట్లు అలాగే ఉండవు. కానీ ఏంటంటే 9 మినిట్లు పాతే మొత్తం అంతా భూమి అంతా లెవెల్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏదైనా పంట పెట్టుకున్నప్పుడు బాగుంటుంది. అందుకే ఇదంతా టిల్లర్ కొట్టేస్తున్నాను 9 మినిట్లు. అదంతా 9 మినిట్లు ఎంత అయిపోతుంది అంటే వచ్చేసి బండ్లు బోలు తోలేసేయాలంట. ఇదంతా తక్కువ ఉన్నా కానీ సేద్యాలు అయితే కంటిన్యూగా ఉన్నాయి. రోజుకు 2 గంటలు 3 గంటల సేద్యం చేసుకుంటున్నాను రోజు. సో కంటిన్యూగానే ఉన్నాయి. బట్ కానీ పర్లేదు. మేము కొత్తగా బండి తెచ్చినప్పుడు అయితే ఎవరు సేద్యాలు అంతగా లేవు, అసలు పట్టించుకోలేదు. ఆ సేద్యాలు కూడా ఎక్కువ లేవు, అసలు గమ్మున ఉండేది బండి. సో ఇప్పుడైతే కంటిన్యూగా 1 అవర్ 2 అవర్స్ అన్న ఉంటుంది రోజుకి డైలీ మాక్సిమం గా. మేము కొత్తగా టార్ తెచ్చినప్పుడు అంతగా ఎవరికి తెలియదు. సో ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని పిలుస్తారు. సో అందువల్ల మేము వచ్చేస్తాం రోజు. సీజన్లో ఎప్పుడైనా ఒకటే టైం చెప్తాం, వస్తామంటే వస్తామని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. ఆ నమ్మకంలో పెట్టుకున్న రైతులు కూడా. సో అందువల్ల మమ్మల్ని రోజు పిలుస్తారు కంటిన్యూస్ గా టయానికి వస్తామని. చాలా మంది రైతులు సేద్యం సరి చేయకపోయినా బాధపడరు, కానీ టయానికి పిలిచినప్పుడు రాకపోతే చాలా బాధపడతారు. అందువలన సో టయానికి పిలిస్తేనే వెళ్ళిపోతాము. అది ఎవరిదైనా కానీ ఏం పని అయినా కానీ. సో ఇదంతా రెడీ చేసి ఏం పంట పెడతారో చెప్తా చూడండి. ఇదంతా టమాటా నాడతానంట మొత్తం అంతా. సో అప్పటికే చాలా మంది నాటేశారు, కానీ అందరూ ధైర్యం చేసి నాటుతున్నారు. దానికి ఒప్పుకోవచ్చు. నేను చాలా ఆలోచిస్తాను, ఇంతమంది నాటుతున్నారు కానీ ఇంక మళ్ళీ నాటుతూనే ఉన్నారు. ఏం అట్లా అనుకుంటే అసలు ఏమో చేద్దామని నాటుతూనే ఉన్నామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు అడిగినాము కదిటే చెప్తున్నారు ఏమైతుంది కానీ. సో సార్ నాటుతాం, మునుగుతాం లేస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. సో చాలా మంది అడిగాను ఇలాగే అని. సో బట్ కానీ అందరూ ఒకటే ధైర్యం చేసి ఆడుతున్నారు. చాలా పెట్టుబడి వస్తుందని చెప్తుంటే ఎంత పెట్టుబడి వచ్చినా ఇంకేం కాదు, అసలు పట్టించుకునేది లేదు అసలు అంటున్నారు అందరూ. చెప్పాను ఇప్పటికే చాలా మంది రైతులు రాసిపోయారు. సో ఏదైనా పంటలు ట్రై చేయొచ్చు, కొత్త పంటలు పెడితే ఏదైనా ఉపయోగం ఉంటుంది, భూమి కూడా సారవంతంగా ఉంటుంది అని చెప్పా. సో పట్టిన పంట పెడుతుంటే ఇప్పుడు వైరస్ పడతాయి చెట్లకు అని చెప్తే లేదు, అసలు మందులు ఎక్కువ కొట్టుకుంటే కంట్రోల్ అవుతుందని చెప్పారు చాలా మంది నాతో కూడా. సో నేను చెప్పేది ఏంటంటే ఒక పంట పెట్టాక ఆ పంట కాకుండా అదే భూమిలో వేరే పంట పెడితే బాగా వస్తుంది, కానీ వైరస్ కూడా తగ్గిపోతుంది చాలా వరకు. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సో నాకే అంత తెలిసిందని కాదు, బట్ కానీ నాకు తెలిసిన వరకు నేను చెప్పుకుంటూ పోతున్నాను. నా ఫాలోవర్ నా సబ్స్క్రైబర్ పక్కాగా వినండి. సో అర్థమవుతుందని మీకు కూడా. ఏదో అంతా నాకే తెలిసింది కాదు. సో నాకు తెలిసిన వరకు నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఏదైనా తప్పుగా ఉంటే చూడండి, సరిలాగా ఉంటే గమ్మునండి. ఆ వీడియోలు 10 రోజులు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అలాగే మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తా ఉంటాను రోజు ఎప్పుడో ఒకసారి అయినా కానీ. సో ఇప్పటికే కొంతమంది డౌట్ రావచ్చు, ఏ గేర్ లో కొడుతున్నాడు, ఏ దాంట్లో చేస్తున్నాడు అని. సో నేను సెకండ్ గేర్ వేసుకున్నాను, 2వ గేర్ లో కొడుతున్నాను ఫాస్ట్ గా. అలాగే బీడింగ్ అయితే 12 పెట్టుకున్నాను. 12-11 పెడితే సో బండి కూడా పికప్ ఉంటుంది, అసలు బండి కూడా లోడ్ ఎక్కువ పడుతుంది. సో అందువల్ల ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఫాస్ట్గా కొట్టేస్తాం. సేద్యం కూడా బాగా పడుతుంది. వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉంటాం. సో ఒకవేళ ఎక్కువ సేద్యం పడుకోవాలనుకుంటే సో 4th గేర్ వేసుకుని లోడ్ గేర్ వేసుకుంటే చాలు, ఇంకా బాగా పడుతుంది బండి సేద్యం కూడా. సో బండి కూడా కొంత నిదానంగా పోతుంది, బండి లోడ్ పడుతుంది, లోడ్ బాగా పీకుతుంది. ఎలా సేద్యం చేస్తాను లాస్ట్ వరకు చూడండి. సరే ఇంకా